నిమిషాల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు చూసుకో, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం, అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః, ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యఃకర్త జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవడు? జగతాం భర్త, జగత్తును పోషించేవాడు ఎవడు? యఃకర్త జగతాం భర్త సంహర్త, 84 లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. ప్రపంచం మొత్తానికి తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, బతకటానికి జీవనము, మరి ప్రాణవాయువు ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో సంహర్త మహసాం నిధి. మనం ఇంట్లో తినటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చిపెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు. ఆయన ఎక్కడ దాచిపెట్టాడు, ఎట్లా వస్తున్నాయి, మనకు రానిదంటూ ఏమీ లేదు. అది ఎవరి వల్ల వస్తున్నాయి? సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి. ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా? భూదేవత ఎటువంటిది? భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది. మనకు కావాల్సిన నిప్పు, నీరు, ఆహారం, ఆయిలు, మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది. అటువంటి భూదేవత కానీ ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది. అట్లాగే సూర్య భగవానుడు అనేవాడు. మరి దేశానికి సూర్యుడు లేడు, అందరికీ ఒక్కడే సూర్యుడు, అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు. అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల 2025 సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ప్రత్యేకించి 2025 సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల, రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం. కుజుడు కన్యారాశికి వచ్చాడు, రాహువేమో కుంభంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవడం వల్ల పూర్తిగా కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి? ప్రతి వ్యక్తికి కూడా సమస్యే. ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది. కారణం ఏంటి? వర్షాలు. ఏ పని చేయడానికి కుదరదు. ఈ వర్షం వల్ల సమస్యలు, ఆదాయం లేకపోవటం. మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తినడానికి ఆహారం అన్నీ కావాలి. ఏది లేదు ఎట్లా జరుగుతుంది?
పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటంటే ఈ నీటి ప్రవాహం వల్ల రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల నీటి కాలుష్యం వల్ల విరోచనాలు, వాంతులు, జ్వరాలు, రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఏ పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి. శ్రావణ భాద్రపదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి. మీరు కావాలంటే చూడండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే ఒక పూట కూర్చుంటే గాని జనమందరూ ముందు వాళ్ళంతా వెళ్తే గాని మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు. ఎందువలన వాతావరణం కాలుష్యం, నీటి కాలుష్యం, మరి ఈ వానకి తడటం వల్ల, కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు, ఈ శ్రావణ భాద్రపద మాసాల్లో అందరూ కూడా కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు. అటువంటిది మనం పాటిస్తున్నామా? పాటించటం లేదు. ఆ కాగబెట్టిన నీళ్లు తాగడమే కాదు, రాహుకేతువులు, కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి. ఇంతకుముందు సింహరాశిలో శని కుజుడు కలిసి కేతు కుజుడు కలిసి ఉన్నారు. కుజవత్రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కుజకేతువులు, రాహుకేతువుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి? మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం. ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపమని చెబుతూ ఉన్నాను. కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీనం వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతాను. అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను. 2025వ సంవత్సరం ఆగస్టు నెల 1వ రాశి మేషరాశి. ఆగస్టు నెల 1 నుంచి 30 వరకు మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా శని ద్వాదశంలో ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి. కుజుడు కన్యలో పడ్డాడు. దీనివల్ల ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి వ్యక్తికి కూడా వచ్చే సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఏమిటా అంటే, వివాహం కాని వాళ్ళకి వివాహమై సంతానం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే, భార్యాభర్తల మధ్యలో కాలసర్ప దోషం అంటారు. మరి ఈ నెలలో పూర్తిగా కాలసర్ప దోషం పడింది. రాహుకేతువుల మధ్య గ్రహాలు ఎప్పుడైతే పడ్డాయో దానివల్ల కాలసర్ప దోషం పడ్డది. ఈ కాలసర్ప దోషం వల్ల గృహఛిద్రాలు అంటారు. గృహఛిద్రం అంటే ఏంటి? ఇంట్లో సమస్యలు, ఇంట్లో భార్యాభర్తలకు పేచీలు, భార్యాభర్తలకు తగాదాలు. ఇంట్లో ఎప్పుడు భార్యాభర్త కలిసి ఒకళ్ళకు ఒకళ్ళు సహకరించి ఉండేటట్లయితే ఎటువంటి సమస్య రాదు. ఎంతవరకు వస్తుంది? భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. వీటి నుంచి మీరు తప్పించుకోవాలి అనేది మాత్రం బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాలసర్ప దోషం, కుజ దోషం వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, రోగాలు, ఇంట్లో కుటుంబానికి తినటానికి తగినటువంటి ఆహారానికి మరి సంపాదన లేక ఇబ్బందులు పడటం, ఇట్లాంటివి రావడంతో ఇంట్లో కుటుంబంలో కలహాలు, భార్యాభర్తలకు పూర్తిగా సమస్యలు, భార్యాభర్తల సమస్యలు వచ్చేటైతే ఇంట్లో పిల్లల్ని కానీ తల్లిదండ్రులను కానీ పోషించాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ప్రత్యేకించి ఈ కాలసర్ప దోషం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అది ఎందుకు వచ్చిందో ఎవరో చెప్పారు, తగాదాలు పెట్టారు, దీనివల్ల వస్తుంది. ఎవరు పెడితే రావట్లేదు. ఎవరు పెట్టినా వినకుండా నాకు భార్య కావాలి, నాకు భర్తే కావాలి అనుకునే వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా వినరు. నువ్వు చెప్పొద్దని చెబుతారు. కానీ అట్లా కలిసి ఉండే వాళ్ళకు కూడా బాగా ఇబ్బందులు వస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలి అనేటట్లయితే, కాలసర్ప దోషం నుంచి విడబడాలి అనుకుంటే మీరు ముందుగా ఇప్పుడు చెబుతోంది గోచారం చెబుతున్నాను. ఈ గోచారం అంటే ఎట్లా ఉంటుంది? ఈ గోచారం మరి మేషరాశి, అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదం వరకు మేషరాశి. ఈ అశ్వని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం మొదటి పాదం, ఈ 9 పాదాలు కలిసే మేషరాశి అవుతుంది. మీ పెద్దవాళ్ళు ఏ దేవుడి పేరో తాత పేరో పెడితే ఈ నక్షత్రానికి సంబంధం లేకపోతే ఇది మాత్రం మేషరాశి కాదు. కాబట్టి మీ జన్మ నక్షత్ర రీత్యా మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా మీకు
గోచారం అవుతుంది. ఇది పుట్టిన తారీఖు, సంవత్సరం, నెల, టైమును బట్టి మీకు గోచారం అశ్వని, భరణి, కృత్తిగా పాదం మేషరాశి నుంచి మీకు రాసి వస్తుంది. కాబట్టి దాని ప్రకారం మీరు ఆలోచించుకొని ఇట్లా మీకు ఏదైనా సమస్యలు ఉండేటట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేదు హస్త సాముద్రిక ద్వారా కానీ మా నుంచి తగిన ఫీజు తీసుకొని జాతకం చెప్పబడుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి. దీనివల్ల సంసారాలు విచ్ఛిన్నమైపోయి కోర్టుకు ఎక్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇది జాగ్రత్త పడండి. ముందు భార్యాభర్తలకు ప్రతికూలం వచ్చింది అంటే మరి కుటుంబమే విచ్ఛిన్నమైపోతుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. స్వస్తి.